హలో ఫ్రెండ్స్, పిట్యూడ్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సైకాలజీ వర్సెస్ సైకాట్రీ గురించి తెలుసుకుందాం. సైకాలజీ అంటే ఏంటి, సైకాట్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. సైకాలజీ అనేది ఒక కంప్లీట్ డిపార్ట్మెంట్, కంప్లీట్ బ్రాంచ్. దాంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, న్యూరో సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, అబ్నార్మల్ సైకాలజీ, కన్జ్యూమర్ సైకాలజీ, మార్కెటింగ్ సైకాలజీ, ఇండస్ట్రియల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, ఇలా చాలా యూనిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కానీ సైకాట్రీ అనేది ఒక మానసిక వైద్య శాస్త్రం. మానసిక వైద్య శాస్త్రం అంటే మానసిక జబ్బులని నయం చేసే శాస్త్రం. ఇది కంప్లీట్ మెడిసిన్ లో ఒక కంప్లీట్ యూనిక్ బ్రాంచ్ అన్నమాట. ఇప్పుడు మనకి న్యూరాలజీ, ఆప్థమాలజీ, తర్వాత రుమటాలజీ, తర్వాత డెర్మటాలజీ, ఆర్థోపెడిక్ ఎలా ఉంటాయో అలాగే సైకాట్రీ అనేది మెడిసిన్ లో ఒక బ్రాంచ్ అన్నమాట, ముఖ్యమైన బ్రాంచ్. వీళ్ళు మానసిక జబ్బులకి ట్రీట్మెంట్ ఇస్తారు. సైకాట్రీ అనేది మానసిక జబ్బులని వైద్యం చేసే ఒక ప్రక్రియ అన్నమాట. సైకాలజీ అనేది మనిషి యొక్క పొటెన్షియల్ ని ఇంక్రీజ్ చేయడం, మనిషి యొక్క మానసిక ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి త్రూ కౌన్సిలింగ్స్ ద్వారా, థెరపీస్ ద్వారా, వాళ్ళ యొక్క బిహేవియరల్ థెరపీస్ అంటే బిహేవియరల్ చేంజెస్ ని చేంజ్ చేయడం కోసం యూజ్ చేసేది సైకాలజీ. సైకాట్రీ వేరు, సైకాలజీ వేరు. మీరు సైకాలజీ చదవాలనుకుంటే బిఎస్సి సైకాలజీ, బిఏ సైకాలజీ, తర్వాత ఎంఏ సైకాలజీ, ఎంఎస్సి సైకాలజీ ద్వారా మీరు సైకాలజీ చదివి తర్వాత పిహెచ్డి అయినా లేకపోతే ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ కావచ్చు, రీహాబ్ సైకాలజీ కావచ్చు చేసుకోవచ్చు. కానీ సైకాట్రీ చేయాలంటే ఫస్ట్ మీరు ఎంబీబీఎస్ చదవాలి, దాని తర్వాత 5.5 years, దాని తర్వాత 3 years ఎండి సైకాట్రీ కానీ డాక్టరల్ ఫెలోషిప్ సైకాట్రీ కానీ మనం చేసినప్పుడు మాత్రమే ఒక సర్టిఫైడ్ సైకాట్రిస్ట్ అయ్యి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. సైకాలజిస్ట్ అనేది మెడిసిన్ ఉండదు, కేవలం కౌన్సిలింగ్ థెరపీస్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు పనిచేసేది మనిషి యొక్క పొటెన్షియల్ ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళ బిహేవియరల్ ఇష్యూస్ ని, దాని మీద వర్క్ చేసేది త్రూ కౌన్సిలింగ్స్ ద్వారా సైకాలజీ. సైకాట్రీ అంటే ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ ద్వారా, థెరపీస్ ద్వారా యూజ్ చేసేదే సైకాట్రీ. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.